హలో భయ్య, అందరూ మంచిగా ఉన్నారా? మనం BS6 షైన్కి బోర్ అనేది ఎలా ఉంటుంది, బోర్లో మనకి ఏమేమి ఐటమ్స్ వస్తున్నాయి, అసలు టోటల్గా అప్పుడే ఎందుకు పోయిందిరా బాబు BS6 షైన్కి బోర్ అనేది మీకు డౌట్ అయితే వచ్చినచ్చు. ఆల్మోస్ట్ ఏం జరిగిందంటే దీనికి పిస్టన్ అనేది డ్యామేజ్ అయింది, లోపల పిస్టన్ డ్యామేజ్ అయింది కాబట్టి మనం కొత్త బోర్ అనేది ఫిక్స్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ పిస్టన్ అనేది ఎందుకు డ్యామేజ్ అయింది, పిస్టన్ పగిలిపోయినట్టుగా మీరు ఎలా గుర్తించారు అనేది ఒక వీడియో చేసింది, మీకు పైన కార్డ్స్ చదువుతాను, ఆ వీడియో చూడండి. పిస్టన్ పగిలిపోవడానికి కారణం ఎందుకని దాంట్లో అయితే చెప్పాను, కొన్ని విషయాలు అయితే చూడండి. ఓకే, టోటల్గా మనం స్పేర్స్ అనేది క్లీన్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ బండికి బోర్ కాస్ట్ కానీ చూసుకుంటే నాకు తెలిసి 2935 రూపాయలు ఉన్నట్టుగా ఉంది. కంపెనీలో ఏంటంటే ఏదైతే దాని మీద ఉన్న రేటు కొట్టేసి మనకి 3077 రూపాయలుగా ఇచ్చాడు. ఇప్పుడు సరే ఎంతో ఒకటి రేట్ అయితే కొట్టేసింది. ఇప్పుడు మనం బోర్లో ఏమేమి వస్తాయి అనేది చూద్దాం. పిస్టన్ కానీ మీకు చూపిస్తుంది దీంట్లో, అంటే పిస్టన్ డ్యామేజ్ అవడానికి మెయిన్ కారణం ఏందో కానీ మీకు ఇప్పుడు కొత్త బోర్ తెచ్చాం కాబట్టి దీంట్లో మనకి పిస్టన్, బోరు, హెడ్ గ్యాస్కెట్, బోర్ ప్యాకింగ్ అన్నీ వస్తాయి. ఇప్పుడు టాప్లో కానీ చూసుకుంటే మనకి ఆల్మోస్ట్ హెడ్ గ్యాస్కెట్, బోర్ ప్యాకింగ్ అయితే ఉంది. ఓకేనా, మంచిది. సైలెంజర్ గ్యాస్కెట్ అయితే మిస్సింగ్, సైలెంజర్ గ్యాస్కెట్ అయితే ఇవ్వలేదు. సైలెంజర్ గ్యాస్కెట్ అయితే మళ్ళీ మనం కష్టపడాలి, ఎందుకంటే హెడ్ లేతకి ఇచ్చాం కాబట్టి లేతోడే హెడ్ గ్యాస్కెట్ తీసి పడేసి ఉంటాడు. ఇప్పుడు దీంట్లో హెడ్ గ్యాస్కెట్ లేదు. ఓకే, దీంట్లో బోర్ ప్యాకింగ్ అని హెడ్ గ్యాస్కెట్ వచ్చింది. తర్వాత కానీ చూసుకుంటే ఇది పిస్టన్ మనకి ఏంటంటే విడివిడిగా అయితే వస్తుంది పిస్టన్. ఓకే, ఓ భయ్యా వచ్చింది భయ్యో సైలెంజర్ గ్యాస్కెట్, సైలెంజర్ గ్యాస్కెట్, బుష్లు, 2 బోర్ బుష్లు, లాక్లు, పిన్ను. ఓకే, పక్కన పెట్టు. నెక్స్ట్ పిస్టన్. పిస్టన్ ఏ కంపెనీ యూస్ చేస్తున్నాడు ప్రజెంట్ కంపెనీ వాడు? మామూలుగా అయితే అందరూ ఉషా యూస్ చేస్తారు. దీంట్లో ఏముంది, పి అంటే ఏంది పిస్టను? ఓకే, ఏం కంపెనీ భయ్యా ఇది పిస్టన్? ఓకే, పిస్టన్ అయితే డ్యామేజ్ అయిపోవడానికి మెయిన్ కారణం ఏంటంటే పిస్టన్ అనేది చాలా వీక్గా ఉంది. ఓకేనా, చాలా వీక్గా ఉంది, ఎక్కువ గ్రిప్ లేదు దీనికి ఇక్కడ. ఓకేనా, ఏదో కారణంగా పిస్టన్లు అయితే పగిలిపోతున్నాయి భయ్యా. BS6 షైన్లకి ఎందుకు పగులుతున్నాయి ఏందో అర్థం కాలేదు. ఓకేనా, మనకైతే చూడండి ఎక్కడ పగిలిపోయింది, ఇక్కడ పగిలిపోయింది. ఓకే, ఇది పిస్టన్ కానీ పక్కన పెడదాం. ఇంకా నెక్స్ట్ దీంట్లో ఏముంది, ఇది పిస్టన్ రింగ్స్. ఓకే, రింగ్స్ చూసేది ఏముంది మీకు ఆల్మోస్ట్ తెలిసిందే కదా, పిస్టన్ రింగ్స్ అనేది. ఇది పిస్టన్ రింగ్స్ కానీ పక్కన పెడదాం. ఈ లాస్ట్ అండ్ ఫైనల్గా చూసుకుంటే బోర్ కానీ మనకి సపరేట్ ప్యాకింగ్ అయితే ఇచ్చాడు. ఇది ఓపెన్ చేస్తే లోపల ఓన్లీ బోర్ వరకే ప్యాకింగ్ చేస్తుంటాడు. ప్యాకింగ్ అయితే బ్రహ్మాండంగా చేశాడు, కానీ క్వాలిటీ ఎందుకు మిస్ అవుతున్నాడు? ఇంత ముందు లాగా అంత క్వాలిటీ అది ఇట్లేదు. హోండా బండ్లు ఇప్పుడు BS6లో చూసుకున్నా, యూనికాన్ చూసుకున్నా, షైన్ చూసుకున్నా, ప్రాబ్లమ్స్ ఎందుకో. మళ్ళీ ఇంకో ప్యాకింగ్ అని చేశాడు. దీన్ని కానీ ఓపెన్ చేద్దాం. మనకి రీబోర్కి పిస్టన్లు వచ్చి అందరూ కష్టంగా ఉంటాయి. రీబోర్కి పిస్టన్లు వస్తాయో రాదో కానీ తెలీదు. ఇది భయ్యా బోర్, BS6 షైన్ బోర్. ఓకే, షైన్ బోర్ అండ్ పిస్టన్. ఓకే, బోర్ పక్కన పెడదాం. తర్వాత పిస్టన్, బోరు, ఇది వచ్చి పిస్టన్ పిన్ అండ్ సైలెంజర్ గ్యాస్కెట్, ఇది వచ్చి పిస్టన్ రింగ్స్, ఇది వచ్చేసి గ్యాస్కెట్. ఓకే, ఆల్మోస్ట్ క్లియర్. ఓకే, బోర్ కానీ చూసుకుంటే చాలా వెయిట్లెస్గా ఉంది బోర్ కానీ. మనకి ఏదైతే క్రాంక్ సౌండ్ లాగా వస్తుందో, క్రాంక్ ఒకటి డెలికేట్, బోర్ ఒకటి డెలికేట్, పిస్టన్ ఒకటి డెలికేట్, మొత్తం డెలికేట్తోనే పుట్టినట్టుగా ఉంది మనం. ఓకే, ఇది పిస్టన్ అనేది టోటల్గా. ఓకే ఫ్రెండ్స్, టోటల్గా అయితే ఇది మనకి షైన్ BS6 బోర్ కిట్ అండ్ రింగ్స్ అండ్ సైలెన్సర్ గ్యాస్కెట్. ఇది టోటల్గా అయితే మనకి కాస్ట్ కానీ చూసుకుంటే దీని మీద వచ్చేసి 2900 చిల్లర అయితే 2938, అంటే 2 కొట్టేశారు కాబట్టి 938 కరెక్ట్గా రాబడింది. కాబట్టి 1000 రూపాయలకి అయితే బోర్ రాదనుకుంటా, 2000 చిల్లర ఉండొచ్చు. మనకి 3077 రూపాయలు అయితే మనకి ప్రైస్ అయితే బిల్ అయితే వేయించారు. బిల్లు కానీ ఆడ ఉంది, చూపిస్తానండి. ఇదండి బిల్లు. ఓకే, 3079 రూపాయలు. ఓకే, ఇది టోటల్గా మనకి BS6 షైన్ బోర్. 12,000 కిలోమీటర్కే భయ్యా బోర్ పగిలిపోయింది. ఇందాక వీడియో చూస్తే మీకు అర్థం అవుద్ది ఎందుకు పగిలిపోయింది ఏందనేది. ఓకే ఫ్రెండ్స్, టోటల్గా చూసారు కదా. మీ వీడియో నచ్చిన కూడా లైక్ ఉన్న కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో షేర్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి. ఎందుకంటే జస్ట్ అనేది ఒక షివి షైన్ అన్న BS6 షైన్కి బోర్ అనేది ఎలా ఉంటుంది, అసలు కాస్ట్ అంతా ఏందనేది జస్ట్ ఒక అన్బాక్స్ లాగా అనుకోండి. ఓకే, థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.